ఫ్లో స్టార్ట్ చేసిన స్టార్ట్. ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే తీర్పు ఇచ్చారో ఎస్సీ వర్గీకరణపై, దానిలో వర్గీకరణ విషయం ఒక లెక్క అయితే క్రిమిలేయర్ అనే పదాన్ని వాడారు చూసారా, అది దేశపరంగా ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం అంటే ఏ విధంగా అంటే మందకృష్ణ గారికి ఒక్కరే పర్సన్ కనబడుతున్నారు మాలలో. ఎవరు అంటే వివేక్ వెంకటస్వామి వాళ్ళ తండ్రి మల్లు ఫ్యామిలీ వారే కనబడుతున్నారు మాలల. కానీ మాదిగల మాత్రము కడియం శ్రీహారి తీసుకోండి, డాక్టర్ రాజయ్య డిప్యూటీ సీఎం మాజీ మంత్రివర్యులు, మరియు కడియం కావ్య గారు ప్రస్తుత ఎంపీ గారు, మరియు శ్రీరాములు గారు మాజీ ఎంపీ, మంద జగన్నాథం గారు మాజీ ఎంపీ, పసునూరి దయాకర్ 2 సార్లు ఎంపీ అయ్యారు. ఇలా మాదిగ ఎమ్మెల్యేలు మాజీలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లెక్కలు ఉన్నారు మీకు తెలియదా? మందకృష్ణ గారు కేవలం వివేక్ వెంకటస్వామి గారు కనబడుతుర్రా? క్రిమిలేయర్ అనే పద్ధతి ఎందుకు వద్దంటున్నాం అంటే, రాబోయే రోజులలో ప్రతి ఒక్కరు 8 లక్షల కన్నా జీతం ఎక్కువ ఉన్న వాళ్ళకు ఈ రిజర్వేషన్ అని కోల్పోతే దేశ భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీలు అన్యాయం అయిపోతారు. ఇప్పటికే మనం ఎక్కడ కూడా భవిష్యత్తులో బాగుపడేది లేదు. విభజించు పాలించని రాజకీయ నాయకులు మీకు ఏదైతే చెప్పారో అది మీకు కూడా తెలిసిన విషయమే. ఇది తెలియని ప్రథమ అయితే తెలియదు, అవునా కాదా? మందకృష్ణ గారు, మీ వెనుకలు ఉన్న వాళ్ళందరూ ఏదో వర్గీకరణ అయితే మనమంతా సక్సెస్ అవుతామని అనుకుంటారు. 30 ఏళ్ళ నుంచి మాలలను తీవ్ర అన్యాయంగా అణిచివేస్తుర్రు, రాజకీయంగా అణిచివేస్తుర్రు. ఎంతో బాధతో శోభతో ఉంటున్న మాలలు ఈరోజు కూడా మేము ఏమంటున్నాము, వర్గీకరణ జరగాలి. ఎలా జరగాలని అంటే, మొదటగా కులకరణ జరగాలి. కులకరణ జరిగిన తర్వాత మాలలు ఎంతుర్రు, మాదిగలు ఎంతో మంది ఉర్రు, ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, ప్రతి ఒక్కరు అనుభవించాలి. ప్రతి ఒక్కరు అనుభవించిన తర్వాత ఫస్ట్ కుల జరగందే మొన్న రేవంత్ రెడ్డి ఆజ్ఞ తీసుకొచ్చేసి అసెంబ్లీలో నేను చేస్తానన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కారణం కేవలం మాల జాతి, మాల సమాజం. రేవంత్ రెడ్డి గారు అలాంటి సందర్భాలు మీరు కొన్ని గుర్తించుకొని ముందడుగు వేయాలి. ఈరోజు కేవలం వివేక్ వెంకటస్వామి గారు ఒక్కరే లేరు, రాజకీయ భవిష్యత్తులో మాదిగ సమాజం కూడా చాలామంది ఉన్నారు. కావున ఇవన్నీ క్లుప్తంగా వివరణ చేసుకొని మేము క్రిమిలేయర్ మీదనే పోరాడుతున్నాం. క్రిమిలేయర్ అనే పద్ధతిని మాకు వద్దు. ఎందుకంటే రాబోయే తరాలలో రిజర్వేషన్ అనేది కోల్పోతే ఒక్కింటికి ఉన్న రిజర్వేషన్ ఇంకో పిల్లలకు కూడా భవిష్యత్తు పిల్లలకు చదువుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎంతో పబ్లిక్, ఎంతో ప్రజలు, కొంతమంది మన వాళ్ళు చదువుకొని ఉన్నారు. ఇంకా రాబోయే తరాలలో చాలామంది నష్టపోతారు. గుడిసెలు ఉన్నటోడు ఇంకా గుడిసెలనే ఉన్నాడు, అడక తినేటోడు అడక తింటూనే ఉన్నాడు, చెప్పులు కొట్టేటోడు చెప్పులు కొడుతూనే ఉన్నాడు, డప్పు కొట్టేటోడు డప్పు కొడుతూనే ఉన్నాడు. కానీ అలాంటి వారికి రిజర్వేషన్ అనుభవించే విధంగా పోరాటం చేద్దాం. మా వంతు కూడా కృషి చేస్తాం ఖచ్చితంగా. రాబోయే తరాలకు ఏదైతే ఉందో న్యాయంగా వర్గీకరణ అని అంటున్నారు కదా, దాని బద్ధంగా ఫలాలు అనుభవించే విధంగా చేద్దాము. ఇప్పుడు 2011 నుంచి చూసుకుంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందో రిజర్వేషన్లో కాబట్టి, మరియు రైతు బందే కానీ, రైతు బీమానే కానీ, రైతులకు ఇచ్చిన భూమి 3 ఎకరాలే కానీ, మొన్న దళిత బందే కానీ, ఇట్లా ఎన్నో సాంప్రదాయ పద్ధతిలో మనకు కేసీఆర్ గారు ఏదైతే మన ఫలాలు ఇచ్చారో, రిజర్వేషన్ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన ఫలాలను ఈయన ఒక రూపంలో మనకి ఇచ్చిండో అని చెప్పేసి పబ్లిసిటీ ఏదైతే చేస్తుండో అందులో కూడా చర్చ చేద్దాం. అప్పటి నుంచి కూడా మొత్తం ఆర్టీఐ ద్వారా మొత్తం వివరాలను మీకు కూడా తెలియజేస్తాము. ఎవరు అనుభవించారు, మాలలు ఎక్కువ అనుభవించారా, మాదిగలు అనుభవించారా, ఉపకులాలు ఎక్కువ అనుభవించారా, మాల ఉపకులాలు ఎక్కువ అనుభవించారా అనేది అతి తొందరలో మీకు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తాము. దాని తర్వాతనే మీరు ఆడియన్స్ తీసుకొని ముందు కార్యాచరణ తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారి హెచ్చరిస్తున్నాము. లేని పక్షాల తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే మేము మాలలను ఓటేసినామో మీకు కర్తవ్యంగా మా ఒక్క మద్దతు తెలియజేస్తాము. ఖచ్చితంగా రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో కానీ ఇతర ఎలక్షన్లలో కానీ తీవ్ర పోటీ ఇస్తాము. ఎట్టి పరిస్థితిలో కులగణన చేయకుండా ఆర్డినెన్స్ ఇస్తా అంటే ఒప్పుకునే లేదు రేవంత్ రెడ్డి. ఖబర్దార్. జై భీమ్, జై మాల.